రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో హయత్ నగర్ పాత శివాలయం గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు నక్క దర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనానికి వెంకటగిరి మంగళ శక్తిపీఠం అష్టతీర్థానంద స్వామీజీ, డాక్టర్ ప్రేమలత, డాక్టర్ రామ్ సింగ్, తాజా మాజీ కార్పొరేటర్ కళ్లం నవజీవన్ రెడ్డి, నక్క రంజిత్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మన సనాతన ధర్మం విశ్వకళ్యాణాన్ని కాంక్షిస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో గల్లీ నుండి ఢిల్లీ వరకు హిందూ సమాజం మేల్కొనాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా హిందువులంతా ఒకే కుటుంబంగా, ఒకే మాతృమూర్తి బిడ్డలుగా సంఘటితంగా ముందుకు సాగాలని వారు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ముదిరాజ్, పులసాని జీవన్ రెడ్డి, చెన్నమోని కృష్ణ, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 మంగళ శక్తిపీఠం వెంకటగిరి సిరిపురం గ్రామం మర్పల్లి మండలం వికారాబాద్ జిల్లా. మా యొక్క సేవలు అక్కడ మంగళాదేవికి మేము సేవలు చేస్తున్నాం. ఇక్కడ హయత్ నగరంలో జరిగినటువంటి మహా హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఇక్కడ అంటే సభాధ్యక్షులుగా ఉన్నటువంటి నక్క దర్శన్ రెడ్డి గారు, వారితో పాటు అనేక మంది కార్యకర్తలు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. అయితే ఈ మహా సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం పైన జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులు, దానిలో ప్రధాన అంశమైనటువంటి మహిళలు, యువతి పైన జరుగుతున్నటువంటి దాడులు, దాన్ని మనము లవ్ జిహాద్గా మనం పేర్కొనబడుతున్నాం. అట్లాగే భారతదేశంలో 4 వేదాలను 4 పాదాలు వేసుకొని నడుస్తున్నటువంటి గోమాత. గోమాత సాధారణంగా ఒక జీవి అంటే గోమాత జీవి కాదు. ఎందుకంటే మానవుడు మంచి శ్వాసను తీసుకోవాలంటే ఈ భూమి మీద అనేకమైనటువంటి వెగిల గోవులను మనం పెంచవలసినటువంటి అవసరం ఉంది. కానీ మరి మానవులే ఈ భారతదేశంలో గోవులను చంపుతూ అయితే బయట దేశాలకు ఎగుమతి చేస్తూ వాళ్ళ యొక్క అయితే వివేకవంతులుగా ఉన్నటువంటి మానవులు మరి ఈ రోజు ఈ విధంగా గోమాత పైన జరిగితే మరి ఎవరు నష్టపోతారంటే మానవ జాతే నష్టపోతుంది. మానవ జాతి ఈ భూమి మీద లేకుండా పోతే మరి ఇంకేముంది దానికి అర్థము? కాబట్టి మానవ జాతి సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అనేక గ్రామాలలో గోవులను పెంచవలసినటువంటి సమయం ఉంది. మానవుడు అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఈ భూమి మీద జీవించాలంటే స్త్రీ ముఖ్యంగా. మరి ఈ రోజు భారతదేశంలో మనం చూస్తున్నాం, యువకులు కొంతమంది ఏదో ఒక పేరు వేసుకొని అయితే ఏదో రకంగా యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి చంపడము, ఒక్కొక్క యువకుడు 5 మందిని పెళ్లి చేసుకోవడము, అది ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటిది ముస్లిం సమాజంలో జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి జరగకుండా ఆపవలసింది మరి ముస్లిం పెద్దలే. ఇటువంటి సంఘటనలు జరిగితే ఎక్కడైతే స్త్రీ యొక్క రక్తము భూమి మీద పడుతుందో, ఎక్కడైతే గోమాత యొక్క రక్తం భూమి మీద పడుతుందో ఈ ప్రపంచం అంతా నాశనం అవుతుంది. కాబట్టి మనము జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలి. స్వామి వివేకానంద వారు అంటారు ఒక సందర్భంలో కూడా, రామకృష్ణ పరమహంస వారు అంటారు, నాయనా ఈ రోజు నీ సంసారం బాగలేదు కదరా, ఒకసారి వెళ్ళి నువ్వు అమ్మకు మొక్కన్నప్పుడు తను అంటాడు అమ్మ దగ్గర, అమ్మ నాకు భక్తిని ఇయ్యు, జ్ఞానాన్ని ఇయ్యు, వైరాగ్యాన్ని ఇయ్యి, నన్ను వివేకవంతుని చేయమంటాడు. కాబట్టి అందరూ కూడా వివేకవంతులయ్యి మనం ఈ భారతదేశాన్ని రక్షించుకుంటే ఈ విశ్వం కూడా శాంతిగా మారుతుంది. అప్పుడు విశ్వశాంతిగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ జీవిస్తున్న వాళ్ళు కాకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ జీవిస్తున్న వాళ్ళైనా సరే ఈ రోజు భారతదేశం వైపు చూస్తున్నారు. అఖండ భారత్గా చేయాలని అందరూ కూడా ఈరోజు ఆరాటపడుతున్నారు. కాబట్టి మేము ఇంతటితో ముగిస్తున్నాము. భారత్ మాతాకి జై. ఈరోజు హయాత్ నగర్లో హిందూ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గురూజీ గారు ముఖ్య అతిథిగా, అలాగే వక్తలుగా ప్రేమలత, రమణ్ సింగ్, డాక్టర్ రామ్ సింగ్ వచ్చారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం, హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువుల పట్ల జరుగుతున్న దాడి, మన భారతదేశము హిందువులదైనా కానీ
హిందువులకు సరైన న్యాయం ఇక్కడ జరుగుతలేదు. ఎందుకంటే దీనికి కారణమైన ప్రజాస్వామ్యము. మన ప్రజాస్వామ్యము ప్రపంచంలో గొప్పదైనా కానీ ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా మన వాళ్ళు లేరు. ముఖ్యంగా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ మన దేశంలో ఉండి మన గాలి తీసుకుంటూ మన నీళ్లు తాగుకుంటూ కూడా వాళ్ళందరూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి చట్టం తీసుకురావాలి. ఉద్యోగస్తులు కూడా ఈరోజు మన జాతీయ జెండాను ఆవిష్కరిస్తేందుకు కూడా వాళ్ళు చేస్తలేరు. కొంతమంది శాసనసభలో వందే మాతరం చదవడానికి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు బహిష్కరించారు. ఇటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉండకూడదనే మా అభిప్రాయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని కఠినంగా కొన్ని నిబంధనలు మాత్రం విధించాలని చెప్పి నా కోరిక.